వారాహి నవరాత్రుల సందర్భంగా అష్టైశ్వర్యాల కొరకై అత్యంత శక్తివంతమైన శ్రీ వారాహి పాశుపత హోమం సంప్రదించండి. నమస్తే సార్. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్, ఏ డేట్స్‌న పుట్టిన వాళ్ళకి ఏ కలర్స్ వేసుకుంటే లక్కీగా ఉంటుంది? ఈ విషయాలైతే మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం సార్. జనరల్‌గా డేట్ ఆఫ్ బర్త్ బట్టి చాలా విషయాలైతే మనకు తెలుస్తూ ఉంటాయని మీరు చెప్తున్నారు. సో, అసలు మనకి లక్‌ని తెచ్చిపెట్టే కలర్స్ ఏవంటారు? ఈ డేట్స్‌ని బట్టి ఒకసారి క్లారిటీ ఇస్తారా? మనం ఇంట్లో ఏదైనా ఫంక్షన్ చేసుకుంటామనుకోండి, హ్మ్. ఒక పెళ్లి కావచ్చు, ఒక గృహప్రవేశం కావచ్చు, ఏదైనా మనం ఎక్కడైనా కంపెనీ వర్క్ మీద ఒక హ్మ్. సిగ్నేచర్ కావచ్చు, కొత్త వ్యక్తుల్ని మనం కలుస్తున్నప్పుడు సాధారణంగానే ఎటువంటి కలర్ డ్రెస్ వేసుకోవాలి, ఆ! ఏ డ్రెస్ వేసుకుంటే మనకు బాగా లుక్ ఉంటుంది, మనకు బాగా కలిసి వస్తుందని జనరల్గా ఏ వ్యక్తి అయినా ఆలోచిస్తారండి. అంతే. అది 100% నిజం. ఓకే. మీ డ్రెస్ కలర్ని బట్టే హ్మ్. ఎదుటి వ్యక్తి మీ మీద ఒపీనియన్ మారుతుంది. ఓకే. కాబట్టి ఆ కలర్లో మీ డేట్ ఆఫ్ బర్త్కి నచ్చినట్లు కలర్ కనుక మీరు వేసుకోగలిగితే ఆ ఇంప్రెషన్ ఇంకా కొంత ప్లస్గా మారే అవకాశం ఉంది. ఓకే. కొంతమందిని నేను గమనించినప్పుడు ఏంటి అంటే హ్మ్. యాంటీ డేట్లో యాంటీ కలర్లు కనుక వేసుకోగలిగితే యాక్సిడెంట్లు అవడం, ఓకే. సడన్ హెల్త్ ఇష్యూస్ రావడం, హ్మ్. ఫైనాన్షియల్ లాసెస్ రావడం జరుగుతుంది. ఎగ్జాంపుల్, హ్మ్. ఒక వ్యక్తి 1వ తేదీలో పుట్టాడు హ్మ్. అంటే 1, 10, 19, 28లో ఎవరైనా పుట్టున్నారనుకోండి. హ్మ్. ఇటువంటి వాళ్ళు వీళ్ళకి తెలియకుండా సండే రోజు గనక హ్మ్. వీళ్ళు సాటర్డే రోజు గనక హ్మ్. వీళ్ళు గనక బ్లాక్ కలర్ వేసుకుంటే హ్మ్. చాలా చాలా డేంజర్ అండి. ఓకే. ఎందుకంటే 1 నంబర్కి 8 నంబర్ యాంటీ, ఓహ్! 8 నంబర్ కలర్ బ్లాక్. బ్లాక్. మరి మీకు 1కి బ్లాక్ పడదు. అలాంటప్పుడు సాటర్డే రోజు బ్లాక్ వేసుకుంటే 100% మీకు నెగెటివ్ జరుగుతుంది. ఓకే. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్‌కి అనుగుణంగా హ్మ్. మీకు ఏ కలర్ బాగా కలిసొస్తుంది, ఏ కలర్ పడిరాదు అంటే అన్‌లక్కీ కలర్. అన్‌లక్కీ. మీ లక్కీ, అన్‌లక్కీ గనక తెలుసుకోగలిగితే మీ జీవితంలో జరిగే మెయిన్ ఈవెంట్స్‌లలో ఈ కలర్ మీరు వాడండి. చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. అంటే మెయిన్ యాంటీ కలర్స్ కూడా చాలా వరకు ఇప్పటిదాకా తెలియదు యాంటీ కలర్స్ అయితే. సో, ఓకే. చెప్పండి సార్. 1 సీరీస్‌కి ఏది లక్కీ అంటారు? 1 నంబర్‌లో అంటే జనవరి నుంచి డిసెంబర్‌లో పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే హ్మ్. మీ డేట్ ఆఫ్ బర్త్ అనుగుణంగా ఎక్కువగా మీరు ఆరెంజ్ కలర్ వెరీ పవర్ఫుల్ అండి. ఆ! 1 వాళ్ళకి ఆరెంజ్ కానీ హ్మ్. లైట్ రెడ్ చాలా చాలా బాగా కలిసి వస్తుంది. హ్మ్. అదేవిధంగా మీరు గనక హ్మ్. ఏదైనా ఇంపార్టెంట్ ఫంక్షన్స్ అటువంటి ఉన్నప్పుడు ఆరెంజ్ లైట్ రెడ్ వాడండి. అవాయిడ్ చేయాల్సిన కలర్ హ్మ్. మీ ఎప్పుడు వాడకండి. అంటే 1 నంబర్ వాళ్ళు బ్లాక్ కలర్‌ని అవాయిడ్ చేస్తే చాలా చాలా మంచిది. ఓకే. ఎందుకంటే 1కి బ్లాక్ పడదండి. పడదు. హ్మ్. అదే విధంగా 2 నంబర్ సిరీస్ హ్మ్. మీ డేట్ ఆఫ్ బర్త్ గనక 2, హ్మ్. 11, 20, హ్మ్. 29 కనుకైతే హ్మ్. మీరందరూ కూడా హ్మ్. వైట్ కలర్‌ని వాడడం చాలా చాలా మంచిది. అంటే ఓకే. వైట్ కలర్ కానీ, ఆఫ్ వైట్ కానీ, క్రీమ్ వాడొచ్చు. హ్మ్. ఎందుకంటే 2 నంబర్ అంటే చంద్రుడు. చంద్రుడు అంటే మనకు సెన్సిటివ్, కూల్ అండ్ పీస్ ఆఫ్ మైండ్‌ని కోరుకుంటూ ఉంటారు. హ్మ్. అందుకోసం మీరు ఎక్కువగా పొలిటికల్ లీడర్స్‌ని చూడండి. ఎక్కువగా వైట్‌కి వైట్ ఇంపార్టెన్స్ వేసుకుంటారు. ఇస్తారు. ఎందుకంటే వైట్ అంటే ఎక్కువ మంది మనకు అభిమానులు కానీ, హ్మ్. కార్యకర్తలు చూసినప్పుడు వాళ్ళు కొంత శాంతంగా ఉండాలి. ఓకే. కాబట్టి మీరు ఎక్కడైనా వైట్‌ని చూసినప్పుడు నేచురల్‌గానే చాలా పీస్ అనిపిస్తుంది మీకు. అవును. హ్మ్. అదే విధంగా వీళ్ళకి యాంటీ కలర్ ఏంటి? హ్మ్. 2 నంబర్ వాళ్ళకి యాంటీ వచ్చేసి రెడ్ అండ్ బ్లాక్. ఓకే. ఎందుకంటే 2 నంబర్ వాటర్, హ్మ్. 9 నంబర్ ఫైర్. వాటర్ అండ్ ఫైర్ బోత్ ఆర్ యాంటీ. కాబట్టి రెడ్ వేసుకోకూడదు. హ్మ్. అదే విధంగా బ్లాక్ వీళ్ళు కూడా. బ్లాక్ కూడా వేసుకోకూడదు. మిగతా అన్ని కలర్లు వేసుకోవచ్చు. ఓకే. 2 నంబర్ వాళ్ళు బ్లాక్, రెడ్ మినహా మీరు ఏదైనా వేసుకోండి మీకు బాగానే కలిసి వస్తుంది. కానీ వాటిలో ఫస్ట్ ప్రిఫరెన్స్ వైట్‌కి వైట్. ఇవ్వండి. చాలా చాలా ఇంపార్టెంట్. హ్మ్. అదే విధంగా 3 నంబర్ హ్మ్. మీ డేట్ ఆఫ్ బర్త్ గనక ఆ! 3, 12, 21, 30 అయితే హ్మ్. ఇటువంటి వాళ్ళు ఎక్కువగా హ్మ్. యెల్లో కలర్ వాడితే చాలా మంచిదండి. ఓకే. హ్మ్. యెల్లో వెరీ పవర్ఫుల్. అంటే గతంలో పాతకాలంలో మ్యారేజెస్ అయ్యేటప్పుడు ఆ! పెళ్లి కూతురికి ఎక్కువగా యెల్లో శారీ ఇచ్చేవాళ్ళు. అవును. యెల్లో శారీ ఎందుకు ఇచ్చేవాళ్ళు? హ్మ్. యెల్లో అంటే శుభం.
మంచి అవును సార్. జరుగుతుంది అని మ్మ్. ఇచ్చేవాళ్ళు. మ్మ్. కాబట్టి 3వ నంబర్ వాళ్ళు మీ జీవితంలో ముఖ్యమైన సందర్భాలు, ముఖ్యమైన ఈవెంట్స్, ఇంట్లో ఫంక్షన్స్ అటువంటివి జరుగుతున్నప్పుడు మ్మ్. ఎల్లో కలర్ డ్రెస్ వాడి చూడండి. జెంట్స్ Okay. ఆర్ ఉమెన్స్ ఎవరైనా సరే మ్మ్. మీకు ఎల్లో కలర్ చాలా లక్ని అట్రాక్ట్ చేస్తుంది. ఓకే. బుద్ధుడు ఎక్కువగా ఎల్లో కలర్ వాడాడు. మ్మ్. టీడీపీ వాళ్ళు ఎక్కువ ఎల్లో కలర్ సీక్రెట్ అదే. అదే. కాబట్టి ఎల్లో వెరీ వెరీ పవర్ఫుల్ అండి. ఓకే. కానీ వాళ్ళకి యాంటీ కలర్స్ మ్మ్. 3వ నంబర్కి యాంటీ కలర్స్ ఏంటి అంటే వైట్ పడదండి వీళ్ళకి. ఓకే. హా. పొరపాటున కూడా మీరు మ్మ్. ఏదైనా ఇంపార్టెంట్ వర్క్లో ఉన్నప్పుడు మ్మ్. ఆ వైట్ కలర్ డ్రెస్ని అవాయిడ్ చేయండి. చాలా చాలా ఇంపార్టెంట్. మ్మ్. వైట్ వేరే వాళ్ళకు మంచిదే కానీ మీకు పడదండి. అంతే. కాబట్టి వైట్ అవాయిడ్ చేస్తేనే చాలా మంచిది. తప్పకుండా సార్. సో ఇప్పుడు 4 సిరీస్ గురించి మీ తెలుసుకుందాం. డేట్ ఆఫ్ బర్త్ కనుక మ్మ్. 4, 13, 30. 22, 31 అయితే రాహు. ఓకే. రాహులో మీరు పుట్టుంటారు. మ్మ్. ఎటువంటి వాళ్ళకి ఎక్కువగా యాష్ కలర్, ఓకే. గ్రే కలర్ మ్మ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అదే విధంగా వీళ్ళు ఎక్కువగా బ్లాక్ కలర్ని అవాయిడ్ చేస్తే చాలా మంచిది. మ్మ్. అదే విధంగా మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక 5 Five నంబర్ series. సిరీస్ అయితే మ్మ్. అంటే ఎక్కువగా 5, 14, 23 తేదీల్లో పుట్టిన వాళ్ళు ఆ. ఈ భూమి మీద ఉన్న అందరికంటే చాలా అదృష్టవంతులండి. ఓకే. ఎందుకు సార్? ఎందుకంటే 5వ నంబర్ చాలా పవర్ఫుల్ నంబర్ అండి. ఓకే. కాబట్టి పవర్ఫుల్ నంబర్లో పుట్టిన వాళ్ళకి గ్రీన్ కలర్ చాలా బాగా కలిసి వస్తుంది. ఓ. 5వ నంబర్ వాళ్ళు అన్ని రకాల కలర్స్ వాడొచ్చు. అందుకోసమే నేను అదృష్టవంతులు అని చెప్పింది. ఓకే. వాళ్ళకి ఏదైనా లక్కీ. ఏదైనా కలిసి వస్తుంది కానీ మ్మ్. కొంత బ్లాక్ ని అవాయిడ్ చేస్తేనే మంచిది. ఓకే. అన్లక్కీ కలర్ అయితే Unlucky గా బ్లాక్ black అని చెప్పొచ్చు. తీసుకోండి. ఓకే. వాడాలనుకుంటే వాడొచ్చు కానీ కొంత దూరం పెడితే మంచిది. కానీ గ్రీన్ వెరీ వెరీ పవర్ఫుల్. మ్మ్. అదే విధంగా 6వ 6. నంబర్ మ్మ్. మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక 6, మ్మ్. 15, 24 అయితే మ్మ్. వీళ్ళు లగ్జరీ కలర్స్ అండి. అంటే ఓకే. ఎక్కువగా 6 నంబర్ వాళ్ళు వైట్ కలర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. శుక్రుడుకు తెల్లగా ఉంటారండి. మ్మ్. కాబట్టి 6 నంబర్ వాళ్ళకి వైట్ కలర్ డ్రెస్సులు చాలా చాలా బాగా కలిసి వస్తాయి. ఓకే. యాంటీ కలర్స్ పొరపాటున కూడా మ్మ్. 6వ నంబర్ వాళ్ళు యాంటీ కలర్ డ్రెస్ని ఎప్పుడూ వేసుకోకండి. ఏ కలర్? ఏంటి యాంటీ 6వ నంబర్ వాళ్ళకి ఎల్లో యాంటీ అండి. మ్మ్. కాబట్టి ఆ. ఎల్లో వాడకూడదు. ఇంపార్టెంట్ డెసిషన్స్ మేకింగ్ అప్పుడు మ్మ్. ఎల్లో కలర్ని మీరు అవాయిడ్ చేయండి 6వ నంబర్ వాళ్ళు. ఓకే. అదే విధంగా 7 నంబర్ మ్మ్. అంటే కేతు అండి. మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక 7, 16, 25 అయితే మ్మ్. మీరు ముఖ్యంగా యాష్ కానీ గ్రే కానీ వాడొచ్చు. బ్లాక్ అవాయిడ్ చేస్తే చాలా మంచిది. మ్మ్. అదే విధంగా మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక 8, 8, 17, 26 అంటే మ్మ్. శని అండి. అయితే చాలా మంది సెలబ్రిటీలు కానీ విఐపీలు కానీ జనరల్గా Black is- స్టూడెంట్స్ ఎక్కువగా ఇష్టపడేది బ్లాక్. బ్లాక్ని ఇష్టపడతారండి. అవును. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఏదున్నా కూడా పట్టించుకోకుండా వాళ్ళు ఎక్కువ బ్లాక్ని ఇష్టపడుతూ ఉంటారు. మ్మ్. ఇటువంటి వాళ్ళు మీరు బ్లాక్ కంటే కూడా మ్మ్. మీరు బ్లూని ఇష్టపడండి. ఓకే. నావీ బ్లూ నేవీ అంటారా బ్లూ సార్? కానీ ఓకే. స్కై బ్లూ కానీ ఓ, డార్క్ sky బ్లూ blue అయినా? ఏవైనా వాడండి. ఓకే. చాలా చాలా బాగా కలిసి వస్తుంది. 8 సిరీస్ వాళ్ళు. వాళ్ళకి. మ్మ్. ఎందుకంటే 8కి బ్లూ చాలా ఇష్టం. బ్లాక్ వాడొచ్చు మ్మ్. కానీ అవాయిడ్ చేయండి. అవాయిడ్ చేసి బ్లూ వాడండి. వెరీ వెరీ అంటే పవర్ఫుల్. జనరల్ గా శని అంటే బ్లాక్ శని అంటే బ్లాక్ కాబట్టి ఇప్పుడు శనిలో పుట్టినప్పటికి మళ్ళీ శని కలర్ యాడ్ అయితే ఇంకా కష్టాలు అనుభవించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే. కాబట్టి మీరు బ్లూ వాడండి. 8వ తేదీలో పుట్టిన వాళ్ళు ఎప్పుడైనా నీలం కలర్ బట్టలు కనుక మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీరు బ్లూ డ్రెస్సెస్ వేసుకోండి. 8 వాళ్ళు మ్మ్. మీకు చాలా పీస్గా ఉంటుంది. మంచి మంచి Okay. థాట్స్ వస్తాయి. మంచి లక్ని అట్రాక్ట్ చేస్తారు. మ్మ్. అదే విధంగా మీరు 9. యాంటీ కలర్ ఓకే. యాంటీ కలర్ రెడ్ యాంటీ అండి. ఓ. 8 వాళ్ళకు రెడ్ కలర్ యాంటీ. మ్మ్. అదే విధంగా 9 నంబర్ సిరీస్ మీ డేట్ ఆఫ్ బర్త్ గనక మ్మ్. 9, 18, 27 27 గనక అయితే మ్మ్. మీరు ఎక్కువగా రెడ్ కలర్ మార్స్ రెడ్ని ఇండికేట్ చేస్తారు కాబట్టి రెడ్ వాడొచ్చు. మెరూన్ వాడొచ్చు. అదే విధంగా మీరు ఎక్కువగా అవాయిడ్ చేయాల్సిన కలర్ ఏంటి అంటే బ్లాక్ని అవాయిడ్ చేస్తే చాలా చాలా మంచిది. వైట్ని కూడా అవాయిడ్ చేయొచ్చు. బ్లాక్, వైట్. మ్మ్. కొంతమందికి ఏం డౌట్ వస్తుందంటే మ్మ్. ఈ వీడియో మొత్తం జాగ్రత్తగా వింటే డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళకే చెప్పారు. అవును. డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే లేని ఎట్లా? వాళ్ళ పరిస్థితి ఏంటి అని చాలా మందికి వస్తుందండి. అవును సార్. ఈ ఎవరికైతే- మధ్య కాలం అయితే నోట్ yes. చేసుకుంటారు కానీ ఇంతవరకు కాలంలో అయితే చాలా వరకు ఎవరికైతే dates ఉండవు. డేట్ ఆఫ్ బర్త్ లేదో మ్మ్. అటువంటి వాళ్ళు మీరు ఏం చేస్తారంటే మ్మ్.
సండే నుంచి సాటర్డే వరకు, అంటే ఆదివారం నుంచి శనివారం వరకు ఇప్పుడు నేను చెప్పబోయే కలర్స్ గనక మీరు ఫాలో అయితే ఓకే. మీకు 100% చాలా బాగా కలిసి వస్తుంది. దీని డేట్ ఆఫ్ బర్త్తో సంబంధం లేదు. ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్ లేరో అటువంటి వాళ్ళు మీరు ఫాలో అవ్వండి. ఓకే. ఎగ్జాంపుల్, Hmm. సండే రోజు మీరు ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకుంటే చాలా చాలా మంచిది. మండే రోజు వైట్ కలర్ వేసుకోవాలి. ఓకే. మంగళవారం ట్యూస్డే రోజు రెడ్ కలర్ కానీ మెరూన్ వేసుకోండి. Wednesday. బుధవారం రోజు గ్రీన్ కలర్ అండి. ఓకే. గురువారం రోజు ఎల్లో కలర్, శుక్రవారం వైట్, శనివారం రోజు బ్లూ కలర్. ఇలా మీరు సండే టు సాటర్డే ఈ కలర్లు ఒక 6 months వాడి చూడండి. మీ జీవితం కూడా కలర్ఫుల్గా ఉంటుంది, రంగులమయంతో మీరు ఆనందంగా ఉంటారు. మీ లైఫ్లో అనుకోని మార్పులు జరుగుతాయి. ఎప్పుడైతే కలర్ అనేది మన జీవితంలో ఆ పాజిటివ్ని అట్రాక్ట్ చేస్తుందో మనకు న్యాచురల్గానే చాలా బాగా జరుగుతుంది. తప్పకుండా సార్. సో మనకి రోజు అనేది పాజిటివ్గా ఒక పాజిటివ్ వైబ్తో నడవాలి అంటే కనుక మనకి కలిసి వచ్చే కలర్స్ ఏవి, అలాగే ముఖ్యంగా యాంటీ కలర్స్ ఏవి అని అయితే కూడా చాలా క్లియర్గా సార్ చెప్పారు కదా. ఇంకా మీరు ఎలాంటి కరెక్షన్స్ అంటే ఒకసారి మీ డేట్ ఆఫ్ బర్త్ చూపించుకోవాలన్నా లేకపోతే నేమ్ కరెక్షన్ ఏమైనా చేయించుకోవాలన్నా స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.